70 మిల్లులు ఉన్నాయి దాచపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో. నువ్వు మిల్లర్వా? నీకు ఎన్ని మిల్లుల ఎస్టేట్లో ఉన్నాయి కూడా తెలియదు. గత ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మిల్లులన్నీ మూతబడి అని చెప్పావు. నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, మీ పార్టీ నాయకులకు ఉన్నటువంటి మిల్లులు ఈరోజు కూడా మీ పార్టీ నాయకులను తీసుకురండి ప్రెస్ మీట్కి. ఎవరి మిల్లు ఆగింది? ఒక పార్టీ నాయకుడిగా మీ వాడు ఎవడన్నా లేచి నా మిల్లు ఆగిందని ఒక్క వ్యక్తితో అయినా నువ్వు చెప్పించగలవా? ప్రతి ఒక్క మిల్లు ఆడింది. ఎవరు మిల్లు ఆగిన సందర్భం కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు వలసపోయిన సందర్భం కానీ ఎస్టేట్లోంచి లేదు. ఏ ఒక్క మిల్లు ఏదైతే మీ సానుభూతి పనులు అనుకున్నారో ఏ ఒక్క మిల్లు కూడా ఏ రోజు కూడా ఆగలేదు. ఏ ఒక్క మిల్లు ఓనర్తోనే నన్ను నిరూపించాలి. ఊరికి అవాకులు చవాకులు పేలదు. ఈరోజు మీరు అంటా ఉన్నారు, ఆ రోజుకు ఒక వ్యక్తే చేశాడు, ఇవాళ మేము లైసెన్సులు ఇచ్చాం. ఒక ఆయన 14 లైసెన్సులు అన్నాడు, ఒక ఆయన 40 లైసెన్సులు అన్నాడు నిన్న మీ మీటింగ్లో. ఎస్, మీరు ఇచ్చారు. అక్రమ మైనింగ్కు తెరలేపి లైసెన్సులు ఇప్పించి 8 మంది చిన్నాళ్ళు మీ గుంతలో పడి మరణించడానికి కారణమైంది మీరు కాదా? దేనికి ఇప్పించారు? అవకాశం లేని చోట కూడా మైనింగులకి అనుమతులు ఇప్పించి 8 మంది పిల్లల్ని పట్టణ పెట్టుకున్నారు. మీరు వడ్డెర కార్మికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, వలసపోయారు. మా ప్రభుత్వంలో ఇప్పుడు వడ్డెర కార్మికులందరూ కూడా మైన్స్ ఓనర్లు చేసామని. ఒక్క కార్మికుడినైనా మీ దగ్గర ఇప్పుడు పనిచేస్తున్నాడని ఎవరినన్నా తీసుకొచ్చి చెప్పించగలుగుతారా? ఆ రోజు వడ్డెర కార్మికులందరూ కూడా వాళ్ళ సొసైటీలో కొట్టుకుంటూ రోజుకి 4 ట్రక్కులు 5 ట్రక్కులు కొట్టుకొని 4 నుంచి 5 వేలు చతక సంపాదించుకొని సంతోషంగా గడుపుతున్న పరిస్థితుల్లో మీరు ఇవాళ అక్రమంగా లైసెన్సులు పెట్టుకొని వడ్డెర సొసైటీకి భూమి లేకుండా చేసి వాళ్ళందరినీ కూడా మీ యొక్క క్వారీల్లో ముఠా కూలీలుగా మార్చారు. కార్మికుల స్థాయి నుంచి వాళ్ళని ఆ రోజు కార్మికులుగా కష్టపడి 4 నుంచి 5 వేలు సంపాదించుకుంటే ఈ రోజు మొత్తం మీరు యాంత్రీకరణ చేసి యంత్రాల ద్వారా వాటి తవ్వి వాటిని ఎత్తిపోసే ముఠా కూలీలుగా చేశారు. ఆ రోజు అదే కార్మికుల కింద ముఠా కూలీలు పనిచేస్తే ఈ రోజు ఆ కార్మికులు ముఠా కూలీలుగా చేస్తే జీవనోపాధి ఎక్కడ పోద్దని చెప్పి మీకు భయపడి వాళ్ళు బయటికి రాలేకపోతా ఉన్నారు. ఆ రోజు మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఎరపతినేని శ్రీనివాసరావు వడ్డెర కార్మికులకి మరి భుక్తి కల్పిస్తే ఈరోజు మీరు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఏదైతే మీ సానుభూతి పరులుగా మీకు అనిపించిన వాళ్ళకు మాత్రమే పని కల్పించుకుంటూ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు మీరు క్వారీలకు రాకుండా వాళ్ళని బయట ప్రాంతాలకు పోయి అనవో లక్షణాన్ని లాడిస్తుంది మీరు కాదా?